వెజిటబుల్ బిర్యానీ. ఆలు, ఆనియన్స్, క్యారెట్, టమోటా, బీన్స్, బీట్రూట్ అన్ని వెజిటబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్. అండ్ ఒక బౌల్లో ఒక గిన్నెలో ఆయిల్ వేసేసి ఫ్రెష్ ఆయిల్ వేసుకోండి. అన్ని కూరగాయల ముక్కలన్నీ దాంట్లో వేసేసి కొంచెం సేపు అటు ఇటు కలబెడుతూ ఉండాలి. కొంచెం సేపు మగ్గనివ్వండి లైట్గా. అండ్ కొంచెం ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్టు, పలావ్ దినుసులు ప్యాకెట్ అమ్ముతారు, అవన్నీ మిక్సీకి వేసి పెట్టేసుకొని ఆయిల్లో సైడు అట్లా వేసేసి కొంచెం సేపు మగ్గనివ్వండి. ఆ పేస్ట్ అనేది ఆ కూరగాయలు కూడా పట్టించేసేయండి. అండ్ నెక్స్ట్ టేస్టీ సాల్ట్ వేసేసేయండి కొంచెం. నెక్స్ట్ కొంచెం కలర్ ఉంటే వేసేసేయండి, ఫుడ్ కలరు. మళ్ళీ నెక్స్ట్ పలావు మసాలా ప్యాకెట్ అమ్ముతారు, బిర్యానీ మసాలా ప్యాకెట్ ఒకటి వేసేసేయండి. హాఫ్ కిలో రైస్కి ఒక ప్యాకెట్, కిలో రైస్కి అయితే 2 ప్యాకెట్లు వేసేసేయండి. బిర్యానీ మసాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి, అది మాత్రం మర్చిపోకండి. బయట కిరాణా షాపుల్లో అమ్ముతారు. అలా కాసేపు ముక్కలకు పట్టించేసి ఫస్ట్ రైస్ నానబెట్టేసుకోండి. బిర్యానీ చేసే ముందు ఆ కూరగాయల్లో ఫస్ట్ రైస్ వరకే వేయాలి. రైస్ వరకే వేసేసి ఒక నిమిషం అటు ఇటు కలపండి. అలా అన్న తర్వాత నెక్స్ట్ వాటర్ పోసేసేయండి. తర్వాత ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు. కొంచెం సాల్ట్ కూడా వేసేసి, సాల్ట్ చూసుకోండి టేస్ట్. తర్వాత బిర్యానీ ఆకు వేసేసి మూత పెట్టేసేయండి. మీడియం మంట పెట్టండి ఫస్ట్. కొంచెం రైస్ గట్టిపడ్డాక చిన్న మంట పెట్టేసేయండి ఉడకడానికి. నీళ్ళు లేకపోతే అలా చూసుకున్నప్పుడు మూత తీసి చూసినప్పుడు నీరు అనేది ఉండకుండా ఉన్నప్పుడు ఆ స్టవ్ ఆపేసేసేయండి. తర్వాత పెరుగు పచ్చడి, కొంచెం నీళ్ళు వేసేసి పెరుగులో కొత్తిమీర, ఆనియన్స్, సాల్ట్ వేసేసి అలా పెరుగు రెడీ అవుతుంది. బిర్యానీ రెడీ.